దేవుని వాక్యము ఎంత సజీవమైనదో. మార్తా ఏం చేస్తుంది? మార్తా 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 వస్తున్నా మరియా, భోజనానికి రొట్టెలు సిద్ధం చేస్తున్నా. ఎప్పుడు ఏదో ఒక పనిలో హడావిడిగా ఉంటావు. ఒక్కసారి ఈ వాక్యం విను. దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానిస్తూ ఆనందించుచు ఆయన సన్నిధిలో ధ్యానం చేస్తూ జీవితకాలమంతా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇంతకంటే ఇంకేం ధన్యత కావాలి చెప్పు? అవుననుకో మరియా, కానీ అందరూ అలా ఉండరు కదా. కొంతమంది వారి ఉద్యోగాలను బట్టి సంతోషిస్తారు, కొంతమంది వారి సిరి సంపదలను బట్టి సంతోషిస్తారు, మరి కొంతమంది వారి కుల గోత్రాలను బట్టి కూడా సంతోషిస్తారు. ఇవన్నీ తాత్కాలికమైనవే కదా. తామర ఆకు మీద నీటి బిందువులాగా కనుమరుగైపోతాయి. ప్రజలందరూ వీటి తాపత్రయంలో పడి యాంత్రికంగా జీవిస్తున్నారు అనిపిస్తుంది. ఏమంటావు? అవును మరియా, ఒకప్పుడు పండగొచ్చిందంటే ఈ చేత్తో ఎన్ని పిండి వంటలు చేసేదాన్ని. ఇల్లంతా కోలాహలంగా ఉండేది. అసలు అప్పట్లో ఆ సందడే వేరు. ఈ రోజుల్లో పండగొచ్చిందంటే నిజంగానే నువ్వు అన్నట్లు యాంత్రికంగా వెళ్ళిపోతుంది. ప్రజలందరూ సమస్యలతో విసిగిపోయి ఉన్నారు మార్తా. ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక సమస్య. బాధల్లో ఉన్నవారు మన చుట్టూనే ఎంతో మంది ఉన్నారు. వారు జీవితాలలో ప్రశాంతత లేకుండా ఉంటున్నారు. మనం వారందరి నిమిత్తమే ఏమైనా చెయ్యాలి మార్తా. అవును మరియా, ఒక్కో సమస్య ఒక్కో చిక్కుముడి లాంటిది. ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో తెలియకే చాలా మంది అలా ఉండిపోతున్నారు. ఏం చేద్దాం? మనం ఒక పని చేద్దాం. ఏం చేద్దాం చెప్పు మార్తా. మన స్నేహితురాళ్ళందరినీ పిలిచి ఈ సమస్య కొరకు ఒక పరిష్కారం అడుగుదాం. తప్పకుండా. నేను ఆ పనిలో ఉంటాను. మరి మార్తకు మరో కొత్త పని దొరికింది. ఎవరిని పిలవాలి? ఎస్తేర్, రూతు, దెబోరా, మిరియాము. హలో, నేను మార్తాని. ఎలా ఉన్నారు? రేపు బుధవారం మా ఇంట్లో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసాం. ఒక ప్రత్యేకత కూడా ఉంది. మీరందరూ తప్పకుండా రావాలి. ప్రత్యేకత ఏంటంటే చెప్తున్నా. మరియా, మరియా, ఏంటి తీరిగ్గా కూర్చున్నావు? నీకేమీ చింతలేదు. ఈ రోజు నీకు గుర్తుందా? మన స్నేహితులందరూ వచ్చే రోజు. కంగారు పడకు మార్తా. యేసయ్య ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు నీతో ఏం చెప్పారో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఏం చెప్పారు అంటే, పనుల గురించి విచారించక ఉత్తమమైన దాన్ని ఎంచుకో మార్తా అని చెప్పారు. మరి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. స్నేహితులందరూ త్వరగా వచ్చేస్తా ఉంటారు. మార్తా, మరియా. మార్తా, దెబోరా వచ్చింది. దెబోరా, నా ప్రియమైన స్నేహితురాలిని చూసి ఎంత కాలమైంది. కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను మార్తా. మన వాళ్ళంతా వస్తున్నారుగా? అందరూ వస్తున్నారు, కానీ జడ్జి గారేంటి డైరెక్ట్ గా కోర్టు నుంచి వచ్చేసినట్లున్నారు? అవును మార్తా, నువ్వు ఫోన్ చేసిన దగ్గర నుంచి నాకు అవే విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. కుటుంబంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలని
ఎలా పరిష్కరించుకోవాలి అనే ఆలోచనలతో మీ మధ్యలోనికి వచ్చాను. సమాజంలో ఎంతో బాగా రాణించేవారు కూడా కుటుంబంలో ఏదైనా పరిస్థితి వస్తే ఎటూ పాలిపోకలా ఉండిపోతున్నారు. ఇక ఇంటి విషయాలకు వచ్చేసరికి పిరికివారుగాను నిస్సహాయాలుగాను ఉండిపోతున్నారు కదా. నీలాంటి ధైర్య సాహసాలు అందరికీ ఉండవుగా దెబోరా. నిజమే. ఆనాడైనా ఈనాడైనా ఒక స్త్రీకి కావాల్సింది ఆ ధైర్యమే. ఆనాడు ఇశ్రాయేలీలు 20 సంవత్సరాల పాటు కనానీయుల చేతుల్లో బాధపడినప్పుడు దేవుడు ఒక స్త్రీనైనా నన్ను నిలవబెట్టి వాడుకున్న విధం ఆశ్చర్యం కాదా మార్తా, మరియా? అలాగే కుటుంబంలో పరిస్థితిని గుర్తించి ధైర్యంగా ముందడుగు వేయాలి. దేవుని యందు మనం కలిగి ఉండే విశ్వాసమే మనల్ని సమస్యల్ని ఎదుర్కొనే వారిగా నిలబెడుతుంది. అవును, అదిగో ఎస్తేరు కూడా రానే వచ్చింది. నేను మంచి సమయానికే వచ్చినట్టున్నాను. దెబోరా మాటలు నా చెవిని పడ్డాయి. అవును, ఈ రోజుల్లో స్త్రీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని నేను గుర్తించాను. ఋతు, ఏంటి ఇంత ఆలస్యమైంది? ఆలస్యమైందా? నేను ఒక సామాన్య గృహిణిని. ఇంట్లో అన్ని బాధ్యతలు చూసుకోవాలిగా. అత్తగారికి, ఇంటి వారందరికీ అన్నీ అమర్చి రావాలి. అందుకే ఆలస్యమైందిలే మార్తా. అవునులే, పోయాజీ ఇల్లంతటికి నువ్వు యజమానురాలివి. ఇంటి నిండా దాసీలు, వచ్చిపోయే బంధువులతో చాలా హడావుడిగా ఉంటుంది. అయినా దేవుడు నీ జీవితాన్ని ఎంత అందంగా మలిచాడో కదా ఋతు. అవును మార్తా, కానీ ఈ రోజుల్లో స్త్రీ ఒక కూతురిగా, భార్యగా, తల్లిగా ఎన్నో విభిన్న పాత్రలను సమర్థవంతంగా పోషించలేకపోతుంది. సంబంధ బాంధవ్యాల్లో అనురాగాలు, ఆప్యాయతల కన్నా అపార్థాలు, అపోహలే ఎక్కువయ్యాయి. దీనివల్ల కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. మరి ఇలాంటి పరిస్థితి కొనసాగితే ముందు ముందు చాలా ప్రమాదం కదా. దెబోరా, నీ ఆలోచన ఏంటో చెప్పు. ఒక న్యాయాధిపతినిగా ఇన్నేళ్ల నా సర్వీస్లో ఎన్నో కేసులు పరిష్కరించగలిగాను. నా అనుభవంలో నుండి చూస్తే 150% వారి సమస్యలకు కారణం వారే. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవటంలో విఫలమవుతున్నారు. అవును, ఒక మహారాణిగా నేను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఎంతో మంది ధనవంతురాలైన స్త్రీలను చూస్తున్నాను. బయటికి ఎంతో ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నా కానీ వారి లోపల ఏదో ఆత్మన్యూన్యతాభావం కనిపిస్తుంది. వారి సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక, వాటి నుంచి బయటకు రాలేక, మనశ్శాంతి లేక ఎంతో ఆవేదన చెందుతున్నారు, అనారోగ్య పాలు అవుతున్నారు. అవునేస్తేరు, పరిస్థితులను సమన్వయం చేసుకోలేక ఒత్తిడి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమాజంలో చాలా అశాంతి పెరిగిపోయింది. చిన్న చిన్న సమస్యలను సానుకూలంగా ఆలోచించకపోవటం వల్ల కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. నిజమే ఋతు, ఇది చాలా బాధాకరమైన విషయం. మరి పరిస్థితిని అధిగమించి పరిష్కరించుకోవటం ఎలా? దెబోరా, ఈ పరిస్థితి గురించి నీ ఉద్దేశం ఏంటి? కష్టాలు అందరికీ వస్తాయి. వాటిని చూసి పారిపోతే అవి మనల్ని తరుముతూనే ఉంటాయి. ఈరోజు ఒక కష్టం వస్తే దాన్ని ఎదుర్కొనే ధైర్యం మీకుందా? దేవుడంటే భయం లేని ఆ రోజుల్లో సైతం దేవుని ఆత్మచేత నింపబడి ధైర్యంగా నిలవబడి బారాకును ప్రోత్సహించాను. దేవుడు ఒక స్త్రీనైన నా చేతికి శత్రువైన సీసెరాను అప్పగించాడు. అలాగే కుటుంబంలో పరిస్థితిని గుర్తించి మనం తెగువ చూపించాలి. విశ్వాసం అనే పునాది మీద కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎస్తే
నువ్వేమంటావు? ఒక అనాథగా మొదలైన నా జీవితం ఈనాటి మహారాణి స్థితి వరకు వచ్చిన ప్రతి అడుగు కేవలం దేవుని కృప వల్లే సాధ్యమైంది. ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా వాటన్నిటిలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా హత్తుకొని జీవించాను. నాకున్న లేమి కానీ నాకున్న కలిమి కానీ ఇవేమీ దేవుడి నుంచి నన్ను దూరం చేయకుండా విధేయతతో నడుచుకున్నాను. ఆనాడు హామాను కుట్రకు బలి అవ్వకుండా నా ప్రజలను కాపాడడానికి నాకు తోచిన ఒకే ఒక్క ఆయుధం ఉపవాస ప్రార్థన. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా మన సమస్య ఏదైనా దేవుని పాదాల ముందు కూర్చుంటే దేవుడే మనకు విజయాన్ని ఇస్తాడు. నిజమే ఎస్తేరు, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. నా జీవితం కూడా వడ్డించిన విస్తరేమీ కాదు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు పడ్డాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని మార్లు పస్తులుండవలసి వచ్చేది. కొన్నిసార్లు అయితే పగలంతా కష్టపడి ఇంటికి వచ్చేసరికి చేతుల నిండా గాయాలుండేవి. అలా అని ఇలాంటి హీనమైన జీవితం జీవించాలా, చస్తే మేలు అని ఏ రోజు అనుకోలేదు. నేను నమ్మిన దేవుడు నా కొరకు ఒక మంచి భవిష్యత్తును దాచి ఉంచాడని అచంచలమైన నమ్మకం కలిగి జీవించాను. విశ్వాసంతో ఎదురు చూచిన నాకు ఒక మంచి రోజు రానే వచ్చింది. నా దేవుడు నా జీవితాన్ని మరలా చిగురింపచేశాడు. నా కుటుంబాన్ని ఆనందంతో నింపివేశాడు. నేను నమ్మిన విధానం ఇదే మార్తా. ఇంట్లో ఇల్లాలు ఓర్పుతో విధేయతతో ఉంటే నట్టింట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. మిరియాము, నీ రాకతోనే దేవుని ఆరాధన మొదలైపోయింది. అవునా స్నేహితులారా, మనందరము కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని క్రియలు కొనియాడటానికి ఇదొక మంచి తరుణం కదా. అవును, ఆనాడు దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ సముద్రం మధ్యలో నుండి మమ్మల్ని నడిపించాడు. దేవుని కార్యాలు ఎంత గొప్పవో, నిజమే కదా. ఈ రోజుల్లో కూడా దేవుడు ప్రజల జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తున్నారు. మరి మీలో ఎంతమంది దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు? హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారా? ఆ మాటకొస్తే దేవుడు ప్రజల జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేసి దేవుని యొక్క మహిమకు పాత్రులుగా మనల్ని ఉంచుతున్నారు. నిరాశ పెంచుకుని ఎవ్వరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడ కూడా మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి. మీకెన్ని సమస్యలున్నా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా అవన్నీ కూడా సమసిపోతాయి. ఆలస్యంగా వచ్చినా భలే మంచి మాట చెప్పావు మిరియాము. అదిగో త్వీతైరా నుంచి లూదియమ్మ కూడా వచ్చారు. ఎంత కాలం అయింది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? కూర్చోండి. లూదియా, మీరు వ్యాపారంలో ఒక యోధురాలిగా ఉన్నా సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా మీ హృదయంలో మాత్రం రక్షకుడైన యేసయ్యదే కదా ప్రథమ స్థానం. అవునమ్మా. మార్తా, మరియా, మీకు భలే మంచి ఆలోచన వచ్చింది. మార్త నాతో ఫోన్లో అంతా చెప్పింది. పిల్లలు, మీరందరూ చిన్నవారైనా గట్టివారు, పరిస్థితులలో పోరాడి గెలిచినవారు. నా అనుభవంలో నుండి చెప్తున్నా, జీవితం సర్దుబాట్లమయం.
ఎన్నో ఒడిదుడుకులు వస్తూ పోతూ ఉంటాయి. తెలివైన స్త్రీ వాటిని అధిగమించి కుటుంబాన్ని కట్టుకుంటుంది. మరి అవివేకవంతురాలు చిన్న సమస్య కూడా పెద్దగా చేస్తుంది. మీ తరం పిల్లలు కాయలు కావాలి అంటే చెట్టు వైపు చూస్తారు. మరి మా తరం వాళ్ళం కాయలు కావాలి అంటే మొక్కను నాటుతాం. ప్రయాసపడకుండానే ప్రతిఫలం ఆశిస్తే ఎలా? మీరు కోరుకున్న ప్రతిఫలం పొందుకోవడానికి కొంత సమయం పడుతుంది. మొక్కను నాటగానే మరుసటి ఉదయానికి కాయలు కాయవుగా. స్త్రీని పురుషునికి సహాయంగా సృష్టించాడు కానీ సమస్యగా కాదు. అందుకే స్త్రీలైన మనందరము స్వస్థత అణుగువ కలిగి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. నిజమే, ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని దగ్గరే ఉంది. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా దేవుని ప్రేమ మాత్రం మారదు. మీ అనుభవాల్లో నుంచి ఈనాటి స్త్రీలకు చక్కటి సలహాలు చెప్పారు. ఏ స్త్రీ కూడా ఒంటరితనంతో, పిరికితనంతో, భయంతోనూ జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనాది కాలం నుండి దేవుని పిల్లలమైన మనకు ఆయన శాంతినే అనుగ్రహిస్తున్నాడు. కానీ సమస్యల వలయంలో చిక్కుకున్న ప్రజలు మాత్రం ఆ దేవుడిచ్చు శాంతి సమాధానాన్ని పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడైనా దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడిచ్చే గొప్ప శ్రేష్టమైన దీవెనలు మీరు పొందుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే సమస్యల్ని ఎదుర్కోవటానికి దేవుని యందు విశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేయండి. పరిస్థితి ఎట్లాంటిదైనా దేవుని సన్నిధి మనకి గొప్ప ఆశ్రయం అవుతుంది. మా జీవితాల్లో చేసిన దేవుడే మీ జీవితాల్లో కూడా గొప్ప అద్భుతాలు చేస్తాడు. జీవితంలో ఏ ఆశ లేనప్పటికీ నిరాశ చెందకుండా ఆ దేవదేవుని వైపు చూచినప్పుడు దేవుడు మన జీవితాలను మరలా చిగురింప చేస్తాడు. దేవుణ్ణి ఎల్లవేళలా సంతోషంతో స్తుతించగలిగిన మనస్సును మనం అలవర్చుకున్నట్లయితే మనం ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారం అవుతాం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న స్త్రీలు అణుకువతో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఒక తరం వారు ఇంకో తరం వారి ఎదుట దేవుని క్రియలను కనపరుస్తారు. అందుకే మేమందరం ఇలా మీ ముందుకు వచ్చాం. స్త్రీమూర్తులైన మీరందరూ ప్రతి తరంలోనూ తరువాత తరంలోనూ ఇవే ఆత్మీయ సూత్రాలను పాటిస్తూ విశ్వాసంలో కొనసాగండి. ఇదే మా అందరి సాక్ష్యం. మార్తా, మరి నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికినట్లేనా? చిక్కుముడి లాంటి సమస్యలన్నిటికీ మీరందరూ చక్కటి పరిష్కార మార్గం చెప్పారు. మీ అందరికీ ఒక ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశాను. అందరం కలిసి భోంచేద్దాం.